లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. సార్వత్రిక ఎన్నికల సమరం చివరి దశకు చేరుకుంది. 7 దశలు ఎన్నికలు జరుగుతుండగా 6 విడతలు పూర్తి అయ్యాయి. జూన్ 1వ తేదీన చివరి 7వ దశ ఓటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా టీవీ9కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. 6 దశల పోలింగ్ లో బీజేపీ 400 సీట్లు దాటేసిందన్నారు. కాంగ్రెస్ కు కేవలం 40 సీట్లు మాత్రమే వస్తాయని, ఈ విషయం రాహుల్ గాంధీ కూడా తెలుసన్నారు. అలాగే రాజ్యాంగాన్ని మారుస్తారంటూ చేస్తున్న తప్పుడు ప్రచారంపై ఆయన తీవ్రంగా ఖండించారు. 400 సీట్లకు పైగా వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని మారుస్తామని ఆరోపిస్తున్న వారు ఒక్కసారి ఆలోచించుకోవాలని హోంమంత్రి అమిత్ షా టీవీ9 ఇంటర్వ్యూలో అన్నారు. దేశ ప్రజలు 2014లోనే ప్రధాని నరేంద్ర మోదీకి అధికారాన్ని ఇచ్చారు. ఈ ఆరోపణ చేస్తున్న వారికి రాజ్యాంగాన్ని మార్చే ప్రక్రియ ఏమిటో తెలియదని ఎద్దేవా చేశారు. ఆ ఇంటర్వ్యూలో ముస్లిం రిజర్వేషన్లు, 6 దశల ఓటింగు, 400 దాటడం వంటి ముఖ్యమైన అంశాలతో పాటు కేజ్రీవాల్ నుండి కాశ్మీర్ వరకు ప్రతి దానికి అతను ముక్తసరిగా సమాధానం చెప్పారు. రాజ్యాంగం పేరుతో రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నారని, అయితే ఈ పని వారే చేస్తున్నారని అమిత్ షా అన్నారు. బెంగాల్, కర్ణాటకలు కూడా అదే చేశారు. దేశంలో ఒక్క బీజేపీ ఎంపీ కూడా ఉన్నంత వరకు రాజ్యాంగాన్ని మార్చడానికి వీలు లేదన్నారు. దేశ రాజ్యాంగంలో మత ప్రాతిపదికన రిజర్వేషన్ కనిపించే నిబంధన లేదన్న అమిత్ షా, ముస్లింలకు ప్రత్యేక రిజర్వేషన్లు తీసివేయడం గురించి మాత్రమే మాట్లాడమన్నారు. వెనుకబడిన ముస్లింలకు రిజర్వేషన్లు యథావిధిగా కొనసాగుతాయని అమిత్ షా స్పష్టం చేశారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ భారతదేశంలో భాగమని, దేశంలోని ప్రతి ప్రభుత్వానికి పీఓకే ప్రధాన ఎజెండా కావాలని అమిత్ షా అన్నారు. కాశ్మీర్లో పరిస్థితిపై ఓమర్ అబ్దుల్లా చేసిన వాదనపై స్పందించిన అమిత్ షా, అతను ఏం చెప్పినా అక్కడ ప్రభుత్వ నివాసం విజయవంతమైనడానికి కాశ్మీర్లో ఓటింగ్ శాతం నిదర్శనమని అన్నారు. అక్కడికి పర్యాటకులు చేరుకుంటున్నారు, పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు. అతని తండ్రి, తాత కూడా సీఎంలు అంతకుముందు ఇలా ఎందుకు జరగలేదన్నారు. కాశ్మీర్లో ఉగ్రవాదం పెరిగినప్పుడల్లా అబ్దుల్లా కుటుంబం ఇంగ్లాండ్కు వెళ్లేదన్నారు. మాయావతి బీజేపీ కోసం పనిచేస్తున్నారన్న వాదనపై అమిత్ షా స్పందించారు. ఎన్నికలు ఇలాంటి తప్పుడు ప్రచారం జరుగుతూనే ఉన్నాయని అన్నారు. మాయావతి పార్టీ, ఆమె భావజాలం భారతీయ జనతా పార్టీతో రిమోట్గా కూడా సరిపోలడం లేదన్నారు. బీఎస్పీ సిద్ధాంతాలు బీజేపీకి భిన్నమన్నారు. అలాగే భయం అనే ప్రశ్న తన వద్ద ఉండదన్న అమిత్ షా, తాను చిన్నప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాడన్నారు. రాహుల్ గాంధీ నానమ్మకే భయపడలేదు, ఆమెకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాడినని అమిత్ షా గుర్తు చేశారు. విపక్షాలపై విరుచుకుపడిన హోంమంత్రి, లోక్సభ ఎన్నికల తర్వాత అఖిలేష్ యాదవ్, రాహుల్ గాంధీ ఇద్దరు విదేశాలకు వెళ్తారని అన్నారు. ఇండియా అలయన్స్ ప్రతిపక్షాల పొత్తుపై అమిత్ షా మాట్లాడుతూ, ఈ పొత్తు సూత్రప్రాయంగా లేదని, స్వార్థ ప్రతిపాదికన అని అన్నారు. సూత్రప్రాయంగా పొత్తు ఉంటే దేశం మొత్తం పాలు పంచుకునేదన్నారు. ఈ పొత్తు ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు. కాంగ్రెస్, వామపక్షాలు కేరళలో ముఖాముఖిగా, బెంగాల్లో కలిసి, ఢిల్లీలో కేజ్రీవాల్, కాంగ్రెస్ కలిసి ఉన్నాయని, కానీ పంజాబ్లో వ్యతిరేకంగా పోటీ చేసింది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా పొత్తులు, పోటీలతో ఎలా భారత కూటమి ముందుకు పోతుందో దేశ ప్రజలకు అర్థం కావడం లేదన్నారు. ఇక అరవింద్ కేజ్రీవాల్ నుండి మాకు ఎటువంటి ముక్కు లేదని, అతను జైలుకు వెళ్ళాలా వద్దా అనేది సుప్రీంకోర్టు నిర్ణయించాలని అన్నారు. 2 పార్టీలు కలిసి ఉన్నప్పటికీ ఢిల్లీలోని 7 స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని అమిత్ షా పేర్కొన్నారు.